వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. అంతా రామమయం, జగమంతా రామమయం. దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ నినాదాలు, మారుమోగుతున్న రామస్మరణలు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ వేళ దేశం యావత్తూ పులకరించిపోతోంది. ఎప్పుడెప్పుడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుందామా అని తహతహలాడుతోంది. అందరూ అయోధ్య వైపే. రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కనులారా చూసేందుకు దేశం యావత్తూ సంసిద్ధమైంది. అందరి చూపు అయోధ్య వైపే. అంతా శ్రీరామ స్మరణలే. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు మరికొన్ని గంటలే సమయం ఉంది. అత్యంత సుందరంగా దివ్య మనోహరంగా రూపుదిద్దుకున్న బాలరాముని విగ్రహం అయోధ్య ఆలయానికి చేరింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న మహా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య ఎలా సిద్ధమైంది? ఆ దివ్యరాముని రూపం ఎలా ఉంది? రామజన్మభూమి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. శ్రీరామనామ స్మరణలతో అయోధ్య పట్టణం మారుమోగుతోంది. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం ఆసన్నమవుతోంది. ఈ పుణ్యకార్యానికి సంబంధించిన అన్ని క్రతువులు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. దీంతో రామభక్తుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే రామ్లల్లా విగ్రహం గర్భగుడిలోకి ప్రవేశించింది. సోమవారం శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ అనంతరం శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. బాలరాముని విగ్రహం ఎలా ఉండబోతోంది? ఆ దివ్యమూర్తి దర్శనం ఎప్పుడు చేసుకోవాలి? ఇలా రామభక్తుల మనోవాంఛల మధ్య రామమందిరం ప్రారంభోత్సవం కంటే ముందే శ్రీరాముడి దివ్యరూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్య మందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహం తాలూకు ఫోటోలు బయటకొచ్చాయి. కృష్ణశిలతో 51 అంగుళాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. గురువారమే గర్భాలయానికి బాలరాముడి విగ్రహం చేరుకుంది. మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరాముణ్ణి గర్భగుడికి తీసుకువచ్చారు. ప్రస్తుతం బాలరాముని విగ్రహం ఫోటోలు వైరల్గా మారాయి. దీన్ని చూసిన భక్తులు జై శ్రీరామ్ అంటూ పులకించిపోతున్నారు. పవిత్ర రామజన్మభూమిలో నిర్మించిన రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరుపుకోబోతున్న రామ్లల్లా విగ్రహానికి ఎన్నో విశిష్టతలున్నాయి. ఆ బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. కృష్ణశిల నుంచి ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ సుందరంగా తీర్చిదిద్దారు. రామ్లల్లాను చెక్కిన శిల బరువు దాదాపు 200 కిలోలు. 5 ఏళ్ల బాలుడి రూపంలో రామ్లల్లా విగ్రహాన్ని రూపొందించారు. అయితే కాశీకి చెందిన జ్ఞానేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ఠ పూజలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కర్తగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించనున్నారు. గర్భాలయములో నిల్చున్న రూపంలోనే రామ్లల్లా దర్శనమిస్తారు. విగ్రహ ప్రాణప్రతిష్ఠ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది. 15వ తేదీ నుంచే అయోధ్యలో యజ్ఞ క్రతువులు ప్రారంభమయ్యాయి. మకర సంక్రాంతితో అశుభకాలం ముగియడంతో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకువచ్చారు. ఇక ఆ తరువాతి రోజు శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన ఆచారాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనే
బ్రాహ్మణోత్తములు దీక్షను కూడా స్వీకరించారు. ఇక 17న శ్రీరాముని ఉత్సవ విగ్రహాన్ని నగర ఊరేగింపు నిర్వహించారు. మరోవైపు 18న మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, గణేశ పూజ వంటి ఆచారాలతో సహా ప్రాణప్రతిష్ఠా పవిత్రోత్సవానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం అయోధ్య రామమందిరములో యజ్ఞ అగ్నిగుండాన్ని స్థాపించారు. ఒక ప్రత్యేకమైన ఆచారం ప్రకారం పవిత్రమైన అగ్నిని వెలిగించారు. ఇలా వచ్చిన అగ్నితో ఆ యజ్ఞాన్ని ప్రారంభించారు. శనివారం వివిధ నదుల నుంచి సేకరించిన నీటిని కలిగి ఉన్న 81 కలశాలతో పుణ్యాహవచనం కార్యక్రమం ద్వారా రామమందిరము యొక్క గర్భగుడిని వేదమంత్రాలతో పవిత్రం చేశారు. ఇక 22 సోమవారం అతి ముఖ్యమైన అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలోని ప్రధాన క్రతువు అయిన రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరాముని పూజ జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా సాగుతుంది. అందుకోసం 11 రోజులు ముందుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుష్ఠానం ఉపవాస దీక్షను ప్రారంభించారు. అత్యంత నిష్ఠతో ఉన్నారు. కోట్లాది మంది హిందువుల కల నెరవేరనున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇది అత్యద్భుతమైన అవకాశం. అయోధ్య రామమందిరములో ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహాన్ని స్వయంగా నరేంద్ర మోదీ గర్భగుడిలోకి తీసుకురానున్నారు. పూజా మండపం నుంచి గర్భగుడికి శ్రీరాముడి విగ్రహాన్ని మోసుకురానున్నారు. 25 సెకండ్లలో పూజా మండపం నుంచి అయోధ్య గర్భగుడికి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. ఈ అపూర్వ ఘట్టం, ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సుమారు 4000 మంది సాధువులు పాల్గొననున్నారు. సనాతన ధర్మంలో ఏ విగ్రహం అయినా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఆ విగ్రహాన్ని సజీవంగా చేసే విధానాన్నే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ప్రాణ ప్రతిష్ఠ లేకుండా ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనదిగా పరిగణించబడదు. అందుకే ప్రాణ ప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తి ప్రసరింపబడి విగ్రహం దేవతగా మారుతుందని నమ్ముతారు. ప్రాణ ప్రతిష్ఠ అనే ఆచారం ఎల్లప్పుడూ ఒక శుభ సమయంలో నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగంలో అభిజిత్ ముహూర్తంలో మృగశిర నక్షత్రంలో జన్మించారు. ఆ సమయంలో అమృత సిద్ధి, సర్వాసిద్ధి యోగం ఉండడం విశేషం. అంతటి పవిత్రమైన కాలం మరలా జనవరి 22న రావడంతో ఆ ముహూర్తాన్నే రామాలయం ప్రారంభోత్సవ ముహూర్తంగా నిర్ణయించారు. అభిజిత్ ముహూర్తమంటేనే శక్తివంతమైనది, పరమ పవిత్రమైన ఘడియలుగా చెబుతారు. ఈ ముహూర్తం 48 నిమిషాల పాటుంటుంది. ఈ ముహూర్తం జనవరి 22న మధ్యాహ్నం 12:16 ప్రారంభమై 12:59 ముగుస్తుంది. ఈ గడియలోనే మృగశిర నక్షత్రం ఉండడం, అమృత సిద్ధి, సర్వార్థ సిద్ధియోగం కూడా ఉండడంతో రామాలయ ప్రారంభం, విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఈ ముహూర్తంలోనే చేపట్టాలని పండితులు నిర్ణయించారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగే గంట ముందు అగ్నిహోమం, హవన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనేక క్రతువుల తర్వాత ప్రాణ ప్రతిష్ఠకు ముందుగా విగ్రహాన్ని గంగాజలంలో లేదా ఏదైనా పవిత్ర నదుల నీటిలో స్నానం చేసి శుభ్రం చేస్తారు. ఆ తర్వాత శుభ్రంగా తుడిచి కొత్త వస్త్రాలను సమర్పిస్తారు. ఆ తర్వాత
స్వచ్ఛమైన శుభ్రమైన ప్రదేశంలో ఉంచుతారు. దీనిపై చందనం పూత రాసి అలంకరిస్తారు. అనంతరం బీజ మంత్రాలను అలంకరిస్తారు. ఈ పంచాపచారాది క్రతువులను ఆచరించిన తర్వాత వ్రతాలతో భగవంతుణ్ణి పూజిస్తారు. ఆ రీతిలో ప్రాణప్రతిష్ఠకు ముందు విగ్రహాన్ని సిద్ధం చేస్తారని క్రతువు నిర్వహిస్తున్న బ్రాహ్మణోత్తములు వివరించారు. మరోవైపు అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్న 5500 కిలోల భారీ ఎత్తడి ధ్వజస్తంభం కూడా అయోధ్య రామాలయానికి చేరుకుంది. వెల్కమ్ బ్యాక్. కోట్లాది మంది హిందువుల మనోవాంఛ నెరవేరుతోంది. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామమందిర నిర్మాణం శరవేగంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న అయోధ్య రామాలయం ప్రత్యేకతలు ఏంటి? ఆలయం చుట్టూ నిర్మితమైన ప్రాకారాల ప్రాశస్త్యం ఏంటి? ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు? రామాలయ నిర్మాణంతో పాటు అయోధ్య నగరం రూపురేఖలు మారిపోయాయా? ఎట్టకేలకు దశాబ్దాల నాటి హిందువుల కల నెరవేరబోతోంది. రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. కింది అంతస్తుల పనులు పూర్తయ్యాయి. ఇందులోనే రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపథ్యంలో దేవతలు నిర్మించిన పవిత్ర నగరం, సాక్షాత్తు రాముడు నడచిన పవిత్ర నేల, త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనమైన అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. జనవరి 22 దేశ ప్రజలకు ప్రత్యేకమైన రోజుగా మారనుంది. అయోధ్య రామమందిర దర్శనం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది హిందువులకు గుర్తుండిపోయే రోజది. రామాలయ ప్రారంభోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామమందిర నిర్మాణం శరవేగంగా జరిగింది. దీంతో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని రాముడి జన్మస్థలంగా సుప్రీంకోర్టు తీర్పు తరువాత ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయ నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకంగా శరవేగంగా సాగింది. 54,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయ ప్రాంతం దాదాపు 2.7 ఎకరాల భూమిని కలిగుంది. మొత్తం రామమందిర్ కాంప్లెక్స్ దాదాపు 70 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఏ సమయంలోనైనా 1,00,000 మంది భక్తులకు ఆతిథ్యం ఇవ్వడానికి సన్నద్ధంగా ఉంటుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోంది. ఆలయ నిర్మాణ వ్యయం దాదాపు 300 నుంచి 400 కోట్లు. జూన్ 2022 నాటికే ట్రస్ట్ ప్రజల నుండి విరాళాల రూపంలో 3,400 కోట్ల రూపాయలు పొందింది. ఆలయ నిర్మాణం కాగా మిగిలిన సొమ్మును అయోధ్య నగరం అభివృద్ధికి వినియోగిస్తామని ప్రకటించింది. ఇక రామభవ్య మందిర విశేషాలను పరిశీలిస్తే రామమందిర నిర్మాణం రాజస్థాన్ బన్సీ పహార్పూర్ రాతితో జరిగింది. అరుదైన గులాబీ పాలరాతి రాళ్లవి. దాని అందం ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. దేశంలోని వివిధ గొప్ప నిర్మాణాల్లో బన్సీ పహార్పూర్ ఇసుకరాయి వినియోగించారు. ఆలయంలో నిర్మించిన 7 ధ్వజస్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగు రోడ్డు చివరి దశలో ఉంది. మరోవైపు ప్రాకారాల నుంచే కాకుండా రింగు రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. అలాగే ఆలయ నృత్య మండపంతో పాటు రంగమండపానికి సంబంధించిన శిఖరం సిద్ధమైంది.
కాగా అయోధ్య రామమందిరాన్ని 8.64 ఎకరాల్లో యూపీ ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆలయంలో గర్భగుడితో పాటు 5 మండపాలుంటాయి. గుద్ మండపం, రంగమండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఉంటాయి. ఆలయ శైలిని పరిశీలిస్తే ప్రధాన వాస్తుశిల్పి చంద్రకాంత్భాయ్ సోంపూరా దీనిని రూపొందించారు. వాస్తు శాస్త్ర సూత్రాలను అనుసరించి రామమందిరాన్ని నగర శైలిలో నిర్మిస్తున్నట్లు సోంపురా పేర్కొన్నారు. తూర్పున ఉన్న ప్రవేశద్వారం గోపురం శైలిలో నిర్మించారు. ఇది దక్షిణ దేవాలయాలను సూచిస్తుంది. ఆలయ గోడలు రాముడి జీవితాన్ని వర్ణించే కళాకృతులను ప్రదర్శిస్తాయి. మందిరం గర్భగుడి అష్టభుజాకారంలో ఉంటుంది. అయితే నిర్మాణ చుట్టుకొలత వృత్తాకారంగా ఉంటుంది. మందిరంలో 161 అడుగుల ఎత్తుతో 5 గోపురాలు, 1 టవర్ ఉంటుంది. 3 అంతస్తుల ఆలయంలో 1 కేంద్రం ఉంటుంది. అక్కడ సూర్యకిరణాలు రామ్లల్లా విగ్రహంపై పడేలా నిర్మించారు. అయితే కీర్తన మండపం, నృత్య మండపం, రంగ మండపం, ప్రతి వైపు 2 ప్రార్థనా మండపాలు బహిరంగ ప్రదేశాలుగా ఉంటాయి. గంట తయారీకి ప్రసిద్ధి చెందిన ఎటా నుండి రామాలయం కోసం 2100 కిలోల గంటను తీసుకొచ్చారు. 6 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు గల గంట ధర 21 లక్షల రూపాయలు. ఇలా అన్ని ప్రత్యేకతలతో అయోధ్య రామాలయం నిర్మితమయ్యింది. అయోధ్యలో నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదేరనున్న సందర్భంగా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన నాటి నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలను నిర్వహించనున్నారు. మరోవైపు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇప్పటికే పలువురు ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటుండగా లక్షలాది మంది రామభక్తులతో ఇప్పటికే అయోధ్య నగరం నిండిపోయింది. అయితే ఆ భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కల్పించే విషయంలో ప్రణాళికలు రచించారు. మాజా గుఫ్తర్ ఘాటు వద్ద 20 ఎకరాల్లో 25,000 మందికి వసతి కల్పించేలా నిర్మాణం చేశారు. బ్రహ్మకుండ్ వద్ద 30,000 మందికి, బాగ్ బీజేసీ వద్ద 25,000 మందికి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కార్ సేవక్పురం, మణిరామ్ దాస్ కంటోన్మెంట్ వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి వసతి ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఆ అయోధ్య రామయ్య సేవాభాగ్యాన్ని నోచుకునేందుకు భక్తి పారవస్యంతో కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్నారు. మరోవైపు అయోధ్యలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానించిన వివిఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలు గస్తీ కాస్తున్నాయి. ప్రధాని మోదీ, పలువురు ప్రముఖుల రాక సందర్భంగా ముందే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అయోధ్య చేరుకుంది. ఈ క్రమంలో ఆలయంలోకి సామాన్య భక్తులనెవ్వరినీ అనుమతించరు. మరోవైపు విద్రోహ శక్తుల ముప్పు నేపథ్యంలో యూపీఏటీఎస్ కమాండో బలగాలు మోహరించాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐఏ, ఇతర ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిస్ట్ యూనిట్లు కూడా ఉన్నాయి. వారితో పాటు సైబర్ సెక్యూరిటీకి చెందిన విభాగాలు కూడా అయోధ్యలో మోహరించాయి. అయోధ్యలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు. జపాన్, అమెరికా దేశాల్లో ఉపయోగిస్తున్న ఆధునిక భద్రత వ్యవస్థను అయోధ్యలో నెలకొల్పింది యూపీ ప్రభుత్వం. రామాలయ ప్రాంగణం పరిసరాల్లో 250 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాల ఏర్పాటు చేశారు. అయోధ్య అంతా ఆధ్యాత్మిక ధామంగా మారింది. దేశమంతా రామనామంతో పరవశించిపోతోంది. మరి అలాంటి అయోధ్య నగరం ప్రత్యేకత ఏంటి? అయోధ్యాపురిని పురాణాల కాలం నుంచి ఎలా అభివర్ణించారు? పవిత్ర రామాలయం నిర్మితమైన అయోధ్యలో ఇంకా దర్శించాల్సిన ప్రదేశాలు, ఆధ్యాత్మిక ధామాలు ఏంటి?
శతాబ్దాల భారతీయుల కల మరికొన్ని గంటల్లో నెరవేరబోతోంది. దశాబ్దాల పాటు కోర్టుల్లో సాగించిన పోరాటం ఎట్టకేలకు విజయవంతమైంది. దాని ఫలితమే రామాలయ నిర్మాణం. ఎన్ని విపత్తులెదురైనా 1000 ఏళ్లపాటు చెక్కుచెదరని విధంగా రామాలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి కాంక్రీట్, ఇనుము ఉపయోగించలేదు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన గ్రానైట్ రాళ్లతో ఆలయం నిర్మించారు. మరి రామజన్మభూమి అయోధ్యకు ఉన్న ప్రాధాన్యం ఏంటి? అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారావతి చైవ సప్తతే మోక్షదాయక అన్నారు పెద్దలు. అంటే ఈ 7 క్షేత్రాలను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని చెప్తారు. ఈ 7 నగరాల్లో మొదటిది రామజన్మభూమి అయోధ్య. శ్రీరామచంద్రుడు ఆవిర్భవించిన అయోధ్య రాముడిలాగానే పరమ పవిత్రమైంది. రఘురాముడి అవతార లీలలతో అది పుణ్యప్రదేశమైంది. నాడు శ్రీరాముడికి అయోధ్యలో జరిగిన పట్టాభిషేకం ఎంత వైభవోపేతమైందో ఈనాడు కట్టిన ఆలయంలో చెయ్యనున్న శ్రీరామ ప్రతిమ ప్రాణప్రతిష్ఠ కూడా అంతే అద్భుతం, అపురూపం. ఆ జగదేకపతి శ్రీరాముడి జన్మభూమి మరేదో కాదు, అయోధ్య అనే సుందర సుసంపన్న ప్రదేశం. నాటి త్రేతాయుగం నుంచి నేటి కలియుగం వరకు ఆ అయోధ్య అశేష జనవాహినికి పుణ్యస్థలం. తాను అవతరించినందుకే కాదు, అసామాన శౌర్య ప్రతాపాలకు, ఆధ్యాత్మిక అనుభూతులకు ఆలవాలమైనందుకే రామయ్యకు ఆ ప్రాంతమంటే అంత ప్రీతి. రఘురాముడికి ప్రాణప్రదమైన అయోధ్యలో ఆ దాశరథి పేరిట నిర్మించిన మందిరములో ఆ దివ్యమూర్తికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుండటం రామభక్తులకు మహా ఆనందదాయకం. తాత్వికులు అయోధ్యను, అయోధ్యకాండను ఆధ్యాత్మిక దృష్టితోనూ అభివర్ణించారు. రామాయణంలోని మిగతా అన్ని కాండాల్లో ఎక్కడో ఒక దగ్గర యుద్ధ ప్రస్తావన ఉంటుంది. కాని అయోధ్యకాండలో మాత్రం కనిపించకపోవడం ప్రత్యేకత. అయోధ్య అంటే ఘర్షణ లేని ప్రదేశం. ఇది సరయూ నది తీరాన ఉంది. రామభక్తి అనే ఆ నదీ తీరాన నివసిస్తే మన జీవితాలు కూడా శత్రుబాధ లేకుండా సామరస్యంగా సాగిపోతాయి. శ్రీరామచంద్రుడు మన మదిలో నివసించాలంటే ముందుగా వైరుధ్య భావాల్ని తొలగించాలని అయోధ్యకాండ చెబుతోంది. అక్కడి ప్రజలందరూ ఆనందంగా ఉండేవారు. కారణం, ఇతరుల సౌఖ్యం కోసం వారు తమ సుఖాలను త్యజించేవారు. తమ్ముడి కోసం రాముడు సామ్రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళాడు. లక్ష్మణుడు ఆయన వెంటే నడిచాడు. ఇక భరతుడు అయోధ్యలో ఉన్న సోదరుడు లేడు కనుక అది అడవిలానే భావించాడు. ఆ సామ్రాజ్యం రాముడిదేనని ప్రకటించి సింహాసనం మీద కూర్చోనని తీర్మానించుకున్నాడు. వాల్మీకి మహర్షికి తన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడిపై ఎంత పూజ్యభావమో, ఆ అవతార పురుషుడు ఆవిర్భవించిన అయోధ్య అంటే కూడా అంతే ఆరాధనాభావం. అందుకే తన రామాయణ బాలకాండలో ఆ నగరాన్ని అమోఘంగా కీర్తించాడు. ప్రజారంజకమైన పాలనకే కాదు, పరమార్థిక చింతనకు కూడా నెలవైన ఆ నగరం సనాతన భారతీయ సంస్కృతికి, సంపదకు పెట్టని కోటలాంటిది. రామాయణ కాలం ప్రకారం అయోధ్య పొడవు 12, వెడల్పు 3 యోజనాలు. ఇప్పటి లెక్కల్లో 168 కిలోమీటర్ల పొడవు, 42 కిలోమీటర్ల వెడల్పు. దీన్ని బట్టి ఆ నగర వైశాల్యం అప్పట్లో దాదాపు 7000 కిలోమీటర్లు. వాల్మీకి అయోధ్యను రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ఇలా అన్ని రంగాల్లోనూ ఆదర్శప్రాయమంటూ అభివర్ణించాడు. కేవలం శ్రీరాముణ్ణి, ఆయన అవతరించిన అయోధ్యను ఆరాధించడమే కాదు, ఆ గుణగణాలను అనుసరించటం ప్రధానమని చెప్పకనే చెప్పాడు. భౌగోళికంగా కాదు, భక్తిభావంతో అయోధ్యను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే దర్శన భాగ్యం లభిస్తుందంటారు తాత్వికులు.
అయోధ్య అతి పురాతనమైన ప్రదేశాల్లో ఒకటి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరామునిగా అవతరించిన ప్రదేశం ఈ అయోధ్య నగరం. అయోధ్యను సరయూ నది ఒడ్డున స్వయంగా దేవతలే సృష్టించారని నమ్ముతారు. ఇది కోశల దేశపు తొలి రాజధాని అని చెబుతారు. తర్వాత ఈ నగరం శ్రీరాముడి పూర్వీకులైన ఇక్ష్వాకు రాజుల రాజధానిగా మారిందని చెప్తారు. అయోధ్యను దేవతల సమక్షంలో మనువు నిర్మించాడని రామాయణంలో కూడా పేర్కొన్నారు. అయితే ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని ఇక్ష్వాకుడు, పృథు, మాంధాత, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు, రఘుదిలీపుడు, దశరథుడు, రాముడు వంటి ప్రఖ్యాత చక్రవర్తులు పరిపాలించారు. ఈ సందర్భంగా అయోధ్య ప్రయాణంలో తప్పకుండా దర్శించాల్సిన ఆలయాల గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా చెప్పుకోవలసింది రామభక్తుడైన ఆంజనేయ స్వామి దేవాలయం హనుమాన్ గర్హి. అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. 300 సంవత్సరాల క్రితం స్వామి అభయ రామదాసు సన్నిధిలో సిరాజ్ ఉద్ దౌలా ఈ ఆలయాన్ని స్థాపించారట. అలాగే అయోధ్యను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు ఇక్కడే ఉండేవారని భక్తుల విశ్వాసం. సుమారు 76 మెట్లెక్కి మరీ వాయుపుత్రుణ్ణి దర్శనం చేసుకుంటారు భక్తులు. రెండవది దేవకాళి ఆలయం. సాక్షాత్తు సీతమ్మవారు తనతో పాటు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారని నమ్ముతారు. అలాగే గుప్తర్ ఘాట్ అత్యంత అందమైన ప్రకృతి అందాలతో ఉండే 6వ ఘాట్. రామ్ కీ పైడి సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలోని అత్యంత ప్రసిద్ధ ఘాట్. ప్రతి సంవత్సరం ఇక్కడ చోటీ దీపావళి నాడు దీపాల పండుగ నిర్వహిస్తారు. అయోధ్యలో శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసించే ప్రసిద్ధి చెందిన ఆలయం నాగేశ్వరనాథ్ దేవాలయం. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత విగ్రహాలు దర్శనమిచ్చే కనకభవన్ మరో అద్భుతమైన దేవాలయం. రామాయణం ప్రకారం రాముని తల్లి కైకేయి తన అత్తగారింటికొచ్చినప్పుడు సీతాదేవికి ఈ భవనాన్ని కానుగ్గా ఇచ్చారు. ముఖ్యంగా ఆలయ శిల్పం శిల్పకళా వైభవానికి సంకేతమని చూసి తీరాలని భక్తులు నమ్ముతారు. ఇది ఇవాల్టి బర్నింగ్ పాయింట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.